వైసీపీ తన ఎన్నికల ప్రచారానికి అధికార దుర్వినియోగం చేస్తూ అనేక అడ్డదారులు తొక్కుతూనే ఉంది. ప్రజాధనంతో జీతాలు తీసుకునే వాలంటీర్లను సైతం పార్టీ ప్రచారానికి వాడుకుంటున్న జగన్ సర్కార్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అడ్డదారిలో ప్రచారానికి కొత్త ఎత్తు వేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా సిద్ధం స్పీచ్లను కోడ్ వచ్చాక కూడా కంటిన్యూగా ప్రసారం చేయిస్తోంది. దీంతో ఈ అంశాన్ని ఏబిఎన్ వెలుగులోకి తేగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఈఓ ఎంకే మీనాకు తమ అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికల ప్రవర్తన నియమావళికి యథేచ్ఛగా విఘాతం కలుగుతూనే ఉంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అమలు చేయాల్సిన ప్రభుత్వమే తన యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇప్పటికే వాలంటీర్ల రూపంలో పార్టీ పనులు సర్వేలు చేయించుకున్న వైసీపీ తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా నిరంతరం సీఎం సిద్ధం సభలను ప్రసారం చేస్తూ కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ప్రభుత్వ సంస్థ ఏపీ ఫైబర్ నెట్ ఆన్ చేయగానే ముందుగా జగన్మోహన్ రెడ్డి, మంత్రి అమర్నాథ్, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఆ వెంటనే సీఎం సిద్ధం సభ విజువల్స్, సీఎం జగన్ ప్రసంగం మాత్రమే ప్రసారమయ్యేలా సెట్ చేయడంతో వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీవీ పెడితే చాలు ముందు సీఎం స్పీచ్లే వస్తున్నాయని చెప్పడంతో ఏబిఎన్ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఎన్నికల కోడ్ వచ్చి 24 గంటలు గడుస్తున్నా ఫైబర్ నెట్ పై సీఎం, మంత్రి ఫోటోలు కొనసాగుతూ ఉండడం, పదే పదే సిద్ధం సభ విజువల్స్, సీఎం స్పీచ్ వస్తూ ఉండడాన్ని వెలుగులోకి తెచ్చింది. దీనికి తోడు సీఎం జగన్ వెనకుండి నిర్మింపజేసిన వ్యూహం 1-2 సినిమాల అడ్వర్టైజ్మెంట్లు సైతం వస్తున్న విషయాన్ని ఏబిఎన్ వెలుగులోకి తెచ్చింది. తక్షణం ఈ కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఏబిఎన్ కథనాలు ప్రసారం చేసింది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి 7 సంవత్సరాలు పడుతుంది. మరి 7 సంవత్సరాలలో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 40,000 మందికి ఇక్కడే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా సాధ్యమయ్యే ఒక గొప్ప ఫౌండేషన్ స్టోన్ ఈరోజు దేవుడి దయతో ఈరోజు ఇక్కడ చేయగలుగుతాము. ఇదిలా ఉంటే ఏబిఎన్ లో ప్రసారమైన కథనాలపై స్పందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సీఈఓ ఎంకే మీనాకు ఏపీ ఫైబర్ నెట్ పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఏపీ ఫైబర్ నెట్ స్క్రీన్ పై జగన్ ఫోటో ఉంచడం పైన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. అటు వ్యూహం సినిమాను అదే పనిగా ఏపీ ఫైబర్ నెట్ లో ప్రసారం చేస్తున్నారు అని, వెంటనే దాన్ని నిలిపివేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. దీనిపై తక్షణం ఫైబర్ నెట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అప్పటికీ కొనసాగితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వైసీపీ ప్రచారం చేయడాన్ని ఏబిఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన టీడీపీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై ఏపీ సీఈఓ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.